మొక్కను పొద్దుగానే లేస్తుంది కదా. నాని చాయ్ తాగేవదా? నాని ఏమైందే? పిలుస్తా అంటే వలుపుతలేవు. ఎందుకు డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. ఏమైంది నాని? పులుకు లేదు పలుకు లేదు. ఎన్నిసార్లు విలువాలే? ఏం ఆలోచిస్తున్నావే? అంత డల్గా ఎందుకున్నావు చెప్పు. ఏం లేదు స్వప్న, మనసంతా బాధగా ఉంది. మన పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. మీకు బంగారం పెట్టలే, మనస్ఫూర్తిగా ఒక చీర పెట్టలే. చేసిన కష్టం అంతా ఇట్లా వచ్చి అట్లా పోతుంది. ఇల్లు గడవడానికే సరిపోతుంది. హ్యాపీగా అయితే చూసుకుంటాను కానీ మనసులో ఏదో ఒక లోటే. నా మనసు అంతా మంచి అనిపించలే. ఎందుకు నాని అంత టెన్షన్? అసలు నువ్వు బంగారము చీరలు అడిగినా? బంగారం లాంటి నాకు నువ్వు ఉన్నావు అంతే చాలు. ఎందుకు ఎప్పుడు ఈ టెన్షన్లు? మనం సంతోషంగా ఉన్నాం అంతే చాలు నాని. నువ్వు ఎక్కువగా ఆలోచించక. అబ్బా ఏం చెప్పినవే చెల్లె. ఆడపిల్ల అంటే ఈసంత బంగారం ఉండాలి. వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆడపిల్ల జీవితం నాశనం అయిందని ఊళ్ళో అందరు నన్ను ఆడిపోసుకుంటారు. ఆయన ఎంత మంచిగా చూసుకుంటానో నాకు తెలుసు అక్క. నాని నాని ఊళ్ళో కుక్కలు మురిగినాయని నువ్వు వచ్చి ఇక్కడ ఇట్లా మాట్లాడతావా? మా ఆయన ఎంత మంచిగా చూసుకుంటాడో నాకు తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు అక్క? వాళ్ళు అట్లనే మాట్లాడతారు. కాదే స్వప్న, నేను నీ మంచి కోసమే చెప్తాను కదా. ఇట్లా అంటే నేను తప్పుగా అనుకోకు. ఒంటి మీద బంగారం ఉంటే నాకేదో వస్తుందని కాదు. నీకు ఇక్కడ అమ్మా నాన్న లేరు కదా. నీకు ఏం కావాలన్నా నేనే చెప్తా కదా, మంచిగా చేయాలి. ఇవాళ రేపు ఏం లేనోడు కూడా అప్పు వేసి బంగారం కొనుక్కొని వేసుకొని తిరుగుతాడు. నీకుంటే మంచిదని నా ఆలోచన. ఇదంతే, ఒకసారి ఆలోచించు నువ్వే. బావా చాయ్ తాగుతావు? బావా తీసుకురావడం. ఇప్పుడే ఆయన నాన్నగారు కనిపిస్తలేడు. ఎక్కడ పోతాడు? ఇక్కడనే ఎక్కడనో ఉంటాడు. ఓ అన్న అంటే మర్యాద లేదు, వాదనంటే గౌరవం లేదు. నీకు ఎప్పటికీ వాళ్ళ మీదనే. ఎందుకే ఉట్టావా అని అంటావు పాప నాని అని. అది నేను ఏమన్నాడు ఇప్పుడు? అంటే నీకు ఎందుకు పడదే అసలు? మరి ఏం చేసిండు చెప్పు. వాని పని వాడిని చూసుకుంటాడు. నేను పెద్దదాన్ని ఒక పని చెప్తే చెయ్యనే చెయ్యడు. ఇదేనా వాళ్ళకి ఇచ్చే మర్యాద? ఈ తమ్ముడు చెడ్డోడని నేను అంటలేను. మీ మరదలు వచ్చిన తర్వాత బాగా మారిండు. నన్ను ఇంట్లో ఒక పని మనిషి లెక్క చూస్తాడు. గింత అధ్వానం ఎక్కర్లేదవ్వా. ఎట్లా తయారైతున్నాడు? నిజమా నువ్వు చెప్పేది? హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ మీకు 2 lakhs లోన్ అప్రూవల్ అయింది సార్. 2 lakhs లోనా? అంటే 2 లక్షలా? అవును సార్. మేము ఏ బ్యాంక్ వెళ్ళలే మేడం. సార్ మీ సిబిల్ స్కోర్ బాగుంది సార్, అందుకని కాల్ చేసింది. సిబిల్ స్కోర్ బాగుందా? అంటే మీరు ఎట్లా ఇస్తారు మాకు ఇప్పుడు 2 లక్షలు? సార్ 2 lakhs ఇప్పుడు ఇస్తాం సార్ మేము. మరి దానికి ఎట్లా కట్టడు మేడం? మంత్లీ పేమెంట్ కట్టాలి సార్. అంటే ఇప్పుడు నెల ప్రతిసారి కట్టాల్సిందేనా మేడం? అంటే ఒక 2 months ఆగాలి సార్. 2 నెలల తర్వాత కట్టుకున్నాం కదా. అంటే ఇప్పుడు కాగితాలు, మా పట్ట పేపర్లు, ఇంటి పేపర్లు ఏం అవసరం లేదా? అవి ఏం అవసరం లేదు సార్, మీ సిబిల్ స్కోర్ బాగుంది అందుకని కాల్ చేశాను సార్. అవి ఏం లేకుండా ఇస్తారా? అవును సార్. ఊళ్ళో ఒక్కొక్క రూపాయి అడుగుతూనే పేపర్ పెట్టుకుని మరి ఇస్తాను, మీరు ఫ్రీగా ఇస్తారా? ఇస్తాం సార్. ఆధార్ పాన్ ఉంటే సరిపోతుంది, సిబిల్ స్కోర్ ఉంటే సరిపోతుంది. గట్లయితే ఓకే మేడం. పైసలు పడాలంటే మేము ఏం చేయాలి మేడం? సార్ మీకు వాట్సాప్లో ఒక లింక్ వస్తుంది సార్. మేడం ఆ లింక్లో ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేస్తే మీకు లోన్ వచ్చేస్తుంది, అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది. అంతేనా? సరే మేడం, నేను చేస్తాను మేడం, ఇప్పుడు చేస్తా.
ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 2 నెలలు కట్టపోయినా ఏం కదా మేడం? లేదు సార్ 2 months తర్వాత కట్టాలి. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. అమ్మయ్యా, ఈ డబ్బులతోని పాపం దానికి నగలు ఉన్న చీరలు కొనాలి, అందరిలో గౌరవంగా బతకాలి. అరే అరే ఇట్లా ఇంట్రెస్ట్తోనే అమౌంట్ పడ్డాయి 2 లక్షలు. వెళ్ళాలి ఇక. ఇలా మన సంగతి చెప్తాలి, ఆ డబ్బులు ఇస్తలేడు, ఏమి ఇస్తలేడు, 20,000కి ₹1,00,000 ఇలా మన సంగతి చూడాలి, పైసలు వసూలు చేయాలి వాళ్ళ. అవునా, దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినావే? నేను ఎప్పుడు వస్తాను కానీ మీ అన్న ఎక్కడున్నారా చెప్పురా ఫస్ట్. మా అన్ననా? ఇలా మన తోలు తీసి ఆరగడతాడు మరి. అవు మా అన్న ఏం చేసిండు అన్న? ₹1,00,000 ఇవ్వాలి, ఇప్పుడు నాకు వసూలు చేయాలి. ఇప్పుడు వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా కావాలి చెప్పు. మా అన్న నువ్వు పెద్ద మాట్లాడకన్నా, మా అన్న ఎందుకు అప్పు చేస్తాడన్నా? అడుగు, పిలిచి అడుగు. ఇప్పుడు వాడిని నీ ముందు అడిగిపిస్తా, తోలు తీస్తే ఇప్పుడు నీ ముందే వాడికి ₹1,00,000 లేకుండే. ఓ అన్న, మా అన్న ఒక ఊళ్ళో ఒక్క అప్పు లేదు. వాడు ఎక్కడున్నా చెప్పు, నాకు కావాలి, వాడు తీసుకురాపో ఫస్ట్. అన్న మెల్ల మాట్లాడన్నా, తీసుకురాపో అన్న. పైసలు వసూలు చేసిందే కావాలి ఇప్పుడు, లేకపోతే వాడిని ఇజ్జతి ఊర్లో వాడిని పరువు తీస్తా. నువ్వు మామూలుకి ఎప్పుడు పైసలు ఇచ్చినావు? అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, వాడిని తీసుకురా ఫస్ట్. ఫోన్ చేయన్నా, నీకు ఫోన్ చెప్తా. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నువ్వు చేసి రమ్మని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. ఆగన్నా, నీకు 5 రోజుల తర్వాత మా అన్నతో ఫోన్ చెప్పి పో అన్న. లేదు ఇప్పుడు నాకు కావాలి, ఇప్పుడు ఆయన దొరకబట్టాలి, అని తోలు చేయాలి, పైసలు వసూలు చేసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ నువ్వానే వస్తున్నా. ఏమైందండి? సర్ప్రైజ్ నాకా? నిజంగా నాకేనా? నీకే. అవును, వీటికి డబ్బులు ఎక్కడి? మనం పొలాన్ని కౌలుకి ఎత్తాను కానీ ఆయన దగ్గర తీసుకొచ్చిన. అవునా? నిజంగా చాలా బాగున్నాయండి. ఇంత మంచి నువ్వు తెలుసా? 3 నెలల తర్వాత ఒకరోజు నానయ్య బయటికి రానా? నానే ఏంటున్నారా? బయటికి రారా బయటికి. నానే నిన్నేరా పిలిచేది? లోన్ తీసుకొని 3 నెలలు అవుతుంది, ఒక్క ఈఎంఐ వేయట్లేదు. ఇంకా ఏమైనా పిచ్చోళ్ళమారా మేము? రారా బయటికి. నాని ఎవరు రాదు? ఏం కావాలి నీకు? లోన్ ఏంది, ఈఎంఐ ఏంది? ఈ కథలు బాగానే పడతారు రా. పైసలు తీసుకున్నాక నకరాలు చేస్తాళ్ళు, ఏం తమాషాలు చేస్తాలా? లోన్ ఏంది, ఈఎంఐ ఏంది? అసలు నువ్వు ఎవరింటికి అనుకుని ఎవరింటికి వచ్చినావు? ఇంతవరకు ఇంటి నుంచి ఎవరు అప్పు చేయలే. బయటికి పో. నువ్వు నానివా? నాని అని వీళ్ళు ఫస్ట్ ముచ్చటిందన్న మొత్తం మాట్లాడతావు అని వీళ్ళు. అరే నాని వీళ్ళు నాని అని వీళ్ళు. నానే ఇంట్లో లేడు, నువ్వు బయటికి పో ఫస్ట్. నేను అప్పుడే చెప్పినా మీ తమ్ముడికి ఇటువంటి కథలు పడతాడని. నువ్వు ఏడున్నా నా మాట. నీకేం తెలుసా మా తమ్ముడు గురించి? లోపల అప్పుడు ఏదో ఆయన ఇప్పుడు ఇంటికి వచ్చిండా? ఆయనకేం పని పాట లేదనుకుంటున్నావా? ముందు మీ తమ్ముడిని రమ్మను, ఆయన వచ్చిన వల్ల అసలు విషయం బయట పడుతుంది. ఆగే వద్దడం తెలియని ఈ సంగతి చెప్తా. అరే నాని అబ్బా ఏం బ్రదర్స్, ఇవరాకనేమో ఇంట్లో లేడంటే ఇప్పుడేమో నాని అని వెళ్తాను. మీ ఇద్దరు తమాషాలు బాగున్నాయి, పిలువాన్ని. అరే నాని రారా బయటికి. ఏమైంది బావా? ఎటువైనా మా నాన్నగాడు ఏమో బావా, బయటికని వేయండు. అసలు ఏమైంది బావా? 2 లక్షలు తీసుకోడమ్మా, 3 ఈఎంఐలు కట్టాలి. ఇంతవరకు ఒక్కడు కూడా కట్టలే. ఈఎంఐలు కట్టమంటే తప్పించుకొని తిరుగుతాడు. ఫోన్ చేస్తే ఫోన్ లేపాడు, ఇంటికి వస్తాను ఇంట్లో ఉన్నాడు. ఎటు పోతాడమ్మా? ఏంది, మా నాన్న అప్పు చేసిండా? అసలు తను అప్పే తీసుకోడు, అటువంటి గుణమే కాదు. మా నాన్న అప్పు చేసిండంటే నాకైతే నమ్మాలనిపిస్తలేదు. బాబ్బా ఆయన గంట అని వచ్చి బల్ల గుద్ది మరి చెప్తాను, మీరు నమ్ముతలేరు. ఇంకా మీ తమ్ముడిని వెనకేసుకరా, ఆయన వీళ్ళు మాట్లాడదాం. ఏం చేసిండో ఇవేంటి మొగుడిని తప్పేయలేదు, ఎందుకు తప్పించుకుంటే తిరుగుతాడు. పిలుపుని మొగుడిని మాట్లాడదాం. సరే ఒక గంట అయితే వస్తా. ఎటు పోతాడు, ఎన్ని రోజులు తప్పించుకుంటాడు చూద్దాం. అగ్గో
అత్తాను మీ తమ్ముడు మాట్లాడుతున్నావు మాట్లాడండి. ఇక ఎవరు సార్ మీరు? 10 లక్షలు లోన్ తీసుకున్నావు తెలియదానా నా నీకు? ఎవరు సార్ మీరు అని అంటున్నావు? 3 నెలలు అవుతుంది ఈఎంఐ కట్టక. ఫోన్ చేస్తే ఫోన్ లేపోవు, ఇంటికట్టి ఇంటికాడ ఉండవు. ఏంది మరి నీ సంగతి? సార్ 3 నెలలు లేట్ కట్టినా ఏం అన్నారు కదా సార్ మీరు? ఎవరు అన్నది? నీ ఇష్టం అనుకున్నావా? ఆశేంది సార్ లోన్ కట్టేటప్పుడే గల్లదులండి సార్. ఆదమ్మా నువ్వు. 3 నెలలు అవుతుంది ఈఎంఐ కట్టక. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడు, ఇంటికాడికి వస్తే ఇంటికాడ ఉన్నాడు. ఇప్పుడు కనుక ఈఎంఐ కట్టలే అనుకో, మీ అందరి మీద కోట్లకి వేసేస్తా, పోలీస్ స్టేషన్ కూడా పోతా. అప్పుడు ఉన్న పరువు ఊళ్ళ పరువు మొత్తం పోతుంది. ఇక సార్ దండం పెడతా, అంత పని చేయకండి సార్. ఆ డబ్బే నేను కడతా సార్. ఒక 2 నెలలు టైం ఇవ్వండి, ఊర్లో మా పరువు చేయకండి సార్. సరే అన్నావు కదా, నీ ముఖం చూసి ఇచ్చి పెడుతున్నా. 2 నెలల తర్వాత మళ్ళా వస్తా. మళ్ళీ ఇదే రిపీట్ అయితే మటుకు ఎవరిని విడిచిపెట్టా, అందరికి స్టేషన్కి ఇడతా. థ్యాంక్ యూ సార్. ఏమైంది ఇప్పుడు మాట్లాడిదా? ఇప్పటిదాకా బాగా వెనకేసుకొచ్చినావు కదా, ఇప్పుడు వచ్చింది కదా, బయట పడ్డదా బంగారం అంతా. ఊళ్ళో అందరూ ముందట పదంతా పోతుంది. ఏంద్రా నాని ఇంత పని చేసినవరా? ఏంది నానేది? ఛీ, ఇంత మోసం చేస్తావు అనుకోలే నేను. ఒక్కసారి క్షమించే ప్లీజ్. నాకు నీ మీద చచ్చేంత ప్రేమ ఉండేది. ఈ ఒక్క రోజుతోని ఆ ప్రేమే చచ్చిపోయింది. 2 లక్షలు 2 లక్షలు ఏం చేసినావు? నేను ఆ రోజే అడిగిన ఇవి ఎక్కడి అని. మనకు కౌలు డబ్బులు ఇవి అని చెప్పినావు. అంటే నాకు అబద్ధం చెప్పినావు నువ్వు. అసంటప్పుడు నువ్వు ఉండేందుకు లేకెందుకు? నేను ఏం చేసినా మన కోసమే కదని. నేను తప్పి తండ్రిని నమ్ముతావా? అది నేను కావాలని చేయలేదు. వాడు 3 మంత్స్ తర్వాత ఈఎంఐ కట్టుకోవచ్చు అన్నాడు. ఇంటి మీద కట్టడని నేను అనుకోలేదే. ఒక్కసారి క్షమించరా. ఇన్ని రోజులు ఏం లేకున్నా నువ్వే నా సంపద అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వన్న ఒక్క మాటతోనే నిజంగా చంపేసినవే. పొద్దున అనగా పోయింది, ఇటు పోయిందో ఏమో. ఇంకెప్పుడు వస్తాడు? బావా, నీ తమ్ముడు పొద్దున అనగా పోయిండు, ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. నీకేమన్నా అనిపించిందా బావా? ఎటు పోతాడు? మళ్ళీ ఎక్కడో ఒక్కడ అప్పు చేయడానికి ఏమినట్టున్నాడు. చి, మన తమ్ముడు అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. వచ్చినావా? ఇవాళ ఎక్కడలేను. 2 లక్షలు కట్టాను కదా, కట్టినావు బాగా. మీ తమ్ముడు ఏదో మనకు పెట్టినట్టు. నాకు ఒక్క చీర కొనివంటే ఇన్ని 100 చదువుతావు. ఇప్పుడు మీ తమ్ముడు మంచిగానే చేసిండు. నువ్వుకే మాట్లాడుతుంది ఉర్రకు తలకే వస్తుంది. నువ్వు చాయ్ అయిపో వాంతో. ఇప్పుడు నీతోనా చాయ్ అయిపో తలకే వస్తాను. పెట్టుకొని రాపో చాయ్. ఎవరు పెడతారు చాయ్? చిన్ని బయట వస్తున్నాయేమో వాడు చేసిన పనికి పరువు పోతుంది, ఇంట్లో వస్తున్నాయేమో నీతో లొల్లి. ఓకే ఇంట్లో కూడా మనశ్శాంతి లేదు. తేజు నాని వచ్చినారటు. ఏమోనే అప్పు చేసినట్టే లోన్ నుంచి డబ్బులు తీసుకున్నాడంట. వాడు ఇంటికి వచ్చి లోనోడు ఇవి బాధపడకుండా ఎటో పోయినావు బయటికి. అందరి ముందు అవమానపడతట్టు చేసిన. నా వల్ల మా అన్నయ్య బాధపడ్డాడు, మా వదిన బాధపడ్డది, నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి బాధపడ్డది. నాలాంటి వాడు బతుకులు అవసరమా? ఇంకా దేనికోసం బతకాలి నేను? ఏమో ఎటువైనా ఎవరైనా తప్పు చేసిండు, లోన్ తీసుకున్నాడంట, ఇంటికి వచ్చిండు లొల్లి పెట్టినాడంట. ఎట్లా వెళ్తాను అనుకుంటాను? బావ గసంటోడు అయినా కూడా నాకు ఇంట్లోకి అన్ని ఎల్ల తీసుకొస్తాడు. రూపాయి అంటే 2 రూపాయలు అంటే పంపిస్తాడు. నాకు తెలియదంటే అయిపోతుందా? 2 రోజులు ఇంటికి రాక నువ్వేం చేస్తాను అసలుకి? ఎటువేండ్రా? వదినా వదినా గిట్ల ఏడ్చుకుంటే కూసుంటే అవుతుందా? పా చెరోదికి ఎత్తుకుదాం పా, పోదాం పా.
మనిషో దిక్కు పోయి ఎతుకుదాం పార్రి, కూసుంటే కాదు. ఏడా తిరిగి 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 కాళ్ళన్నీ నొస్తున్నాయి. ఏం కలిపి అక్క ఎందుకు దా పోదాం దా. చిన్న చిన్న తాత మా చిన్నకి ఇట్లా కనబడ్డా అనే గంగవ్వ కనబెట్టి బిడ్డ పొద్దుగాల మీ చిన్న వెనక చిన్నగా అంటున్నాడు. ఎందుకు బిడ్డ? గదంతా ముచ్చట వచ్చినాక చెప్తా తాత. గంగ కడికి అంటారా? నాకు భయం అవుతుంది. ఏ భయపడకు ఏం కాదు. దుబాయ్ అన్న ఫోన్ చేస్తుండు. హలో అన్నా నమస్తే అన్న. అన్న ఈ డబ్బులు మీ తమ్ముడు కట్టేసిండు. ఏంటి? ఎందుకన్నా అందరితో పరువు పోతుంది. పరువు పోతే ఇప్పుడు నాకు డబ్బులు అర్జెంట్ ఉన్నాయి కదా, పరువు కోసం చూసుకుంటే ఇప్పుడు నాకు వాంటెడ్ ఉన్నాయి. దండం పెడదన్నా, అసలే మా వదిన ఘోరంగా అనుమానిస్తుంది. ఈ చిన్న విషయం తెలిసినంటే మా అన్నయ్యని ఘోరంగా టార్చర్ అవుతుంది. నువ్వు 5 రోజులతో నేను ఫోన్ చెప్పి నాకు ఇప్పుడు పైసలు ఇచ్చిందే కావాలి. ఫస్ట్ పైసలు ఇచ్చిందే కావాలి. నువ్వు అట్లా అంటే ఎట్లా అన్నా? లేదు ఖచ్చితంగా నాకు కావాలి. ఇప్పుడు పైసలు ఇచ్చిందనే కలిపి, లేకపోతే మనం తోలు ఇస్తే ఇప్పుడు నాకు మా అన్న ఇప్పుడు ఇలా మన ఇజ్జత్ తీయాలన్నా పైసలు అసలు ఏదో ఒక్కటి వేయాలి. అన్న లొల్లే మధ్య నేను 1 లక్ష రూపాయలు నేను కొడతా కానీ కొట్టు కొట్టు నువ్వు మా అన్న అనకన్నా. కొట్టు. ఇంకోసారి పైసలు ఇచ్చేటట్టు చూసుకోవాలి. పైసలు అడిగాము ఇవి అన్న కొట్టినా చూసుకో అన్న. ఓకే వచ్చినాయి. కొత్త అనకన్నా మా అన్నని. కొత్తగా అంటారా? తీసుకున్నది సరే అన్న పో అన్న. ఓకే. మాకు 100 గొడవలు ఉంటాయి కావచ్చు, కానీ మా అన్నని నాకు ప్రాణం. ఎంత పని చేసినారా? అనవసరంగా నేను అపాదానం చేసుకున్నారా? నాకు తెలియకుండా నా అప్పు మొత్తం తీసినావా? వాడి ఇంటికి వస్తే మరి పరువు మొత్తం పోయేదరా? నీకు నేను రుణపడి ఉన్నారా? ఎక్కడ ఉన్నారా నాని? నాని బెట్టింగ్ యాప్లు ఇంకెంతమంది మోసపోయిందో, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయో. స్వప్న ఏడువకే, అత్తడే నాని ఏడువకే, తేజ నువ్వన్న చెప్పే ఏడవకుండా. అద్దంటే లోన్ ఇచ్చిల్లాట వాళ్ళే. నెల నెల గట్టుడు వెళ్తాయి పైసలు అనుకున్నాడు వాడు, ఇట్లా చేస్తాడు అనుకోలే. నాశనం అయిపో. మన లెక్క ఎంతమంది కుటుంబాలు ఎడతానయ్యో వాళ్ళే. నాశనం అయిపోను. ఇంకెంతమంది జీవితాలు మోసపోయినాయో. ఈ కుటుంబం లాగా ఏ కుటుంబం ఎడవద్దు. దయచేసి బెట్టింగ్ యాప్లు ఎవరు ఆడొద్దు. ఆడమని ఎవరికి చెప్పకండి. ఫ్రీగా లోన్ ఇస్తామని మొబైల్లో కానీ లింకులు ఓపెన్ చేయమని చెప్పేసి అని కాల్ చేసి లోన్ ఇస్తామని చెప్పేసి అని ఎవరన్నా నమ్మొద్దు. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మి మీరు లోన్ తీసుకున్నట్లయితే తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ అంతా ఇంత కాదు. ప్రాణం పోతే తిరిగి రాదు. లోన్ యాప్లో లోన్ తీసుకుంటే అది ఎంతకు తీరదు. దయచేసి క్షణికావేశంలో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు చేసుకునే ఆత్మహత్య ఒక్కసారి కావచ్చు, కానీ మీరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు జీవితాంతం ఆ బాధను భరిస్తారు. చనిపోయేంత ధైర్యంగా ఉన్నప్పుడు ఆ ధైర్యం బతికి చూపించలేమా? ఆలోచించండి.